మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో సొప్పు తొక్కు అంటే చిన్న వక్కల తొక్కు, ఇట్లా చిన్న వక్కల తొక్కు నిన్న పెట్టిన, ఈ రోజైతే తీసిన. ఇట్లా రకంగా మనం నిన్న పెట్టినప్పుడు మాత్రము ఇట్లా డ్రైగా ఉండే, ఇప్పుడు చూడు ఎంత బాగా వచ్చింది. ఇక కొంచెం వేసుకొని తింటే ఎంత అన్నం తినచ్చు. కమ్మతనంలా ఇదైతే చేనులల్లా అంత ఇష్టంగా పెట్టుకొని పోయి జీతగాళ్ళకు వాళ్ళు ఇట్లా తిందురు. మా అమ్మనైతే అందరికీ కైకిలను తీసుకొని పోతుండే కదా, వాళ్ళందరికీ మంచిగా ఈ తొక్క అయితే పెట్టుకోవద్దు. సరిపోకుంటే అన్నంకు మనం కర్రీ సరిపోకపోతే మంచిగా తీసుకుని తినచ్చని ఒక అన్న తొక్క అయితే ఇంత పెట్టుకొని తీసుకుపోతుండే చేనులకు. మేము పోతే గుడికి తొక్కు కమ్మగా వస్తుండే, ఎంత కమ్మగా వస్తుండేనో అన్నం తింటుంటే అడవిలా పచ్చతనంలా. ఇక సూపర్ ఇట్లా వేసుకుంటా తింటుంటే ఎంత బాగుంది. ఇక నేనైతే ఏం చేస్తా అంటే ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఇది 6 నెలలు అవుతుంది మనకు. ఇప్పుడు తినేటందుకైతే బయట పెట్టుకుందాం. 3 నెలలు ఇవితల పెట్టుకుంటే 3 నెలలు. మనకేంటంటే ఇవి రాలిన కాయలు ఇప్పుడు రాలుతున్నాయి గాలికి. ఆ కాయలు మనకు సీజన్కు ఆవకాయ పెట్టుకుంటాం చూడు, ఆ టైంలో మనం గట్టి కాయ తీసుకొని సంవత్సరంకెల్లా నరికి పెడదురు. ఏంటంటే ఇళ్ళ పీటతోటి నరికి ఇంత సొప్పు వెళ్తుండే మంచిగా పసుపు ఉప్పు కలిపి పెట్టి మళ్ళీ పొడిలు చేసుకొని కారపొడి దంచుకుందరు. అప్పుడు ఇక మా అమ్మ అయితే దంచుతుండే, మబ్బులు వేసి దంచి జల్లెడ పడుతుంది ఈ తొక్కుల టైంలో. మా అమ్మనే ప్రిపేర్ చేస్తాం అప్పుడు. మా బాపమ్మ అయినా కానీ మా అబ్బాయి అయినా కానీ అప్పుడు ఏం దంచుకుండే అది ఆ కారము. నేను అదే కారం తీసుకున్నా, దంచిన కారమే తీసుకున్నా. ఇప్పుడు రోట్లే దంచిన కారం అంటే అవి రోకన్లు పెట్టి ఆ మిషన్ ద్వారా దంచిన కారమే తెచ్చినాయి దానికి. ఇగో ఇట్లా వీడియో మన నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది, నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది. ఈ రకంగానే నిన్న కలుపుకున్నప్పుడు కారం కలుపుకున్నట్టుండే. ఇగో ఇట్లా అయింది చూడు, ఎంత బాగా వచ్చింది. తినరా తేజ చూపెట్టు, ఏదంటే లైక్ కామెంట్ ఇయ్యండ్రి. ఇగో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నచ్చితే ఇక అందులో కొయ్య అయితే చూడుండ్రి, చూసి ఎట్టున్నది చెప్పుర్రి కామెంట్ ద్వారా. సరేనా? లైక్